నేను యాక్చువల్గా ఇప్పుడు వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళాలి. వంటతో పాటు క్లీనింగ్స్, రేపటికి పెసరట్లకి మ్యారినేషన్ ఇవన్నీ చేయాలి. ఓట్స్ ఉంటే ఓట్స్ ఏదైనా ప్రిపరేషన్ ఇవి ఏమైనా అన్నీ కూడా చేసుకోవాలి. సో ఒకటి కాదు, చాలా చేయాలి కిచెన్లోకి వెళ్తే. సో చిన్నోడిని ఎంతవరకు మేనేజ్ చేస్తారు అనేది చూద్దాము. సో టైం ఎంత అయింది? ఏది ఇంకో ఫోన్ ఇది, ఈ ఫోన్ ఒకసారి ఈ ఫోన్ నాన్ ఫోన్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, నైట్ అనమాట. సో మధ్యాహ్నం చేయడం కుదరలేదు, మధ్యాహ్నం సింపుల్గా కుక్ చేసేసాను. సో ఇప్పుడు ఎంతవరకు చిన్నోడిని మేనేజ్ చేస్తారా అని చూద్దాము. అలా చిరుడు హాయ్ చెప్పు చిన్నాడు, నీళ్ళు కన్నయ్యా. అలాగే అలాగే. ఇప్పుడే పాలు ఫీడ్ చేశాను. సో కిచెన్లోకి వెళ్తా. ఇప్పుడు ఎంతవరకు నేను చేసుకోగలను, ఎంతవరకు నన్ను వీళ్ళు పిలవకుండా మేనేజ్ చేయగలరు, ఎంతవరకు ఉండగలడు అనేది చూద్దాం. ఓకేనా? నేను చూద్దాం అనుకుంటున్నాను ఎంతవరకు ఉండగలడు అనేది. నేనైతే కుకింగ్ కొంచెం తొందరగానే చేస్తాను. బట్ ఇప్పుడు నేను చేసేది మటన్ పులావ్ అనమాట. మటన్కి టైం టేకింగ్ కదా. సో నాకు కూడా కుక్ చేసుకోవాలి, వీళ్ళది కుక్ చేయాలి. నేను మటన్ తిన్నాను. సో వీళ్ళిద్దరికి మటన్ పులావ్, నాకు నార్మల్గా ఏదైనా మటన్ కాకుండా చికెన్ ఏమైనా చేసుకోవాలి. సో వెళ్ళిపోతాం కిచెన్లోకి. చిచి వెళ్ళిపోనా కిచెన్లోకి? వెళ్ళిపోరా చూచలే. చిచి నువ్వు చెయ్యి వదిలితే నేను వెళ్తా, చెయ్యి వదిలితే నేను వెళ్తా. ఇంకా గట్టి పడుకుంటున్నాడు చూడు, ఇంకా గట్టి. చి 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 ఇంకా గట్టి. చిచు యోమా యోములే యోములే కన్నయ్య, నీళ్ళు కన్నయ్య, నీళ్ళు కన్నాడు, నీళ్ళు కన్నాడైతే. అవులు నా నీళ్ళు కన్నయ్యా. చెయ్యి వదిలితే అమ్మ బువ్వ చేస్తుంది. ఓకేనా చిచు? చిచు టాటా టాటా. అమ్మో వేసిపోతావేంటే? చిచు టాటా. చిచు నీళ్ళు కన్నయ్యా, నీళ్ళు అందను నా నీళ్ళు అందనీడు. టాటా 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 టాటా. ఓలా చిచు అలాగే అలాగే అలాగే. చూడు ముద్దుగా అంటే ముద్దుగా అంటే కొంచెం ఎలాగా చెప్పు. ఈ చిట్టి మసాలా వేస్తే చేస్తే చూడు పులావ్ టైప్. అలాగే చేస్తాను. వైట్ బిర్యానీ. నీకు ఎలా కావాలి చెప్పమ్మా. నీకు ఎలా కావాలి చెప్తే అలాగే చేస్తాను. అంటే కొంచెం గ్రేవీ టైప్ ముద్దగా ఉంటుంది. ముద్దగానే చేస్తాను. వాడు ఏడుస్తున్నాడు. వచ్చి 2 నిమిషాలు అవ్వలేదు నేను వచ్చి. కిచెన్లోకి వచ్చేసరికి మిట్టుగాడు వెంటనే వచ్చేసి సజెషన్స్ చెప్తాడనమాట. లైక్ ఎలా వండుతామమ్మా ఏంటి అని క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాడికి. సో వాడికి నచ్చినట్టు వండుతానా లేదా, గ్రేవీ ఉంటుందా లేదా అనేది అడుగుతున్నాడు అనమాట. సో నా కిచెన్ పరిస్థితి చూసారా, బిఫోర్ ఆఫ్టర్ షూట్ చేద్దామని అది షూట్ చేశాను. సో నేను ఆఫ్టర్నూన్ వంట చేసి మళ్ళీ వచ్చేసిన తర్వాత మిట్టుగాడు మ్యాంగోస్ కట్ చేసుకోవడము, లేదంటే ఏదైనా బ్రెడ్ పీస్ అలాంటివి చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటాడు. సో మొత్తం మెస్ చేసేస్తాడనమాట. అప్పుడప్పుడు నాకు చిరాకేసి అరిచేస్తాను. అప్పుడప్పుడు ఇంకేం చేయలేక సైలెంట్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా అంతకుమించి ఏం చేయలేం కదా. తర్వాత ఈరోజు రెసిపీస్ చూసేద్దాం. ఈరోజు రెసిపీస్ ఏంటంటే మటన్ పులావ్ చేస్తున్నా. మటన్ పులావ్ అండ్ ఆల్సో మటన్ కర్రీ. యాక్చువల్గా మటన్ 6 kg తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే మొత్తం పులావ్ చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే మిట్టుగాడు వచ్చి అమ్మ కలుపుకోవడానికి ఏమి ఉండదు అని అడిగాడు చూసారా. అందుకోసం అని చెప్పి ఇంకా హాఫ్ మటన్ పక్కకు తీసేసి ఈ మటన్లో పులావ్కి అని చెప్పి చేసేసుకుందాం. మటన్ కుక్కర్లోకి తీసాను, వాష్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నదే మటన్. అండ్ ఇందులోనే కొంచెం గరం మసాలా సామాన్లన్నీ వేస్తున్నాను. పౌడర్ కాదు, గరం మసాలా ఇంగ్రీడియంట్స్ లైక్ దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, లవంగాలు, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, ఈ షాజీరా ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి కూడా వేసాను. అండ్ ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 గ్లాసులు 1.5 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నా.
యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేద్దాము. ఈ లోపు ఇది కుక్కర్ అయ్యేలోపు మిగతా ప్రిపరేషన్స్ చేసుకుందాం. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనకి చికెన్కి అయితే ఇలా అవసరం లేదు, మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి మటన్ ఇలా నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 విజిల్స్ పెట్టేశాను. ఆ తర్వాత ఈ లోపు ఆనియన్స్ అవన్నీ చాప్ చేసుకుంటున్నాను ఫర్ కర్రీ అండ్ ఆల్సో బిర్యానీ. అండ్ ఆ తర్వాత ఈ లోపు కర్రీ చేసేసుకుందాం. పక్కన వేరే కుక్కర్లో మటన్ ఉడుకుతుంది అండ్ ఈ కుక్కర్లో మటన్ గ్రేవీ చేసేద్దాము. నార్మల్గా అయితే అసలు మటన్ గ్రేవీ అసలు లేదు, ఐడియా లేదు. నార్మల్గానే మటన్ పులావ్ ఒక్కటే చేద్దాం అని కాన్సెప్ట్. ఎందుకంటే మటన్ మిగతాది ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెడదాము, ఏదైనా ట్యూస్డే కానీ లేకపోతే ఏమైనా నాన్ వెజ్ తినే రోజు వండుదామనే కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ మిట్టుగాడు మళ్ళీ వచ్చి అమ్మ కూర ఏముండదా కలుపుకోవడానికి అది ఇది అని అడిగాడు కదా, అందువల్ల ఇంక సరేలే ఇంక వండేద్దాము, తింటారు లేదంటే కర్రీ అయినా ఫ్రిడ్జ్లో పెట్టచ్చులే అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. సో అది. అండ్ నాకైతే ప్రవీణ్ నేను రోటీస్ చేసుకుందాం అనుకున్నాను, ఇంకా నాకు ఓపిక లేదనమాట ఇవన్నీ చేసి క్లీనింగ్ చేసి మళ్ళీ ఇది ఒక్కటే క్లీనింగ్ మాత్రమే కదా, ఇంకా ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్స్ అని, చిన్నోడి స్నానం అని, వాడికి పాలు పెట్టడం అని, డైపర్ చేంజింగ్ అని, పాటీ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో అందువల్ల ఇంకా నాకు కొంచెం మళ్ళీ పెయిన్ అది వస్తుందని చెప్పి, బ్యాక్ పెయిన్ అది వస్తుందని అలా కూర్చునేసరికి ప్రవీణ్ రోటీస్ తీసుకొచ్చేసారు నా కోసం. సో నాకు రోటీస్ మటన్ గ్రేవీ కొంచెం వేసుకున్నా. సో నేనేం తిన్నాను అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. లైక్ నేను మటన్ తిన్ను అన్నాను కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. సో చికెన్ అనేది ఇంకేం వండుకోలేదు నా కోసం. అండ్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా అయిపోయింది. సో అందువల్ల అల్లం వెల్లుల్లి తెప్పించాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇలాంటివి రెడీగా ఉంటే ఎంత ఈజీగా ఉంటుందో, రెడీగా లేకపోతే అంత ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఒకవైపు వంట, ఒకవైపు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ చేసుకోవడం అంటే మంచి చిరాగ్గా ఉంటుంది అనమాట. బట్ మనం ఏం చేయలేము. అలాగని బయట నుంచి పేస్ట్ నాకు అసలు నచ్చదు ఎందుకో, అదొక ఫ్లేవర్ వెనిగర్ ఫ్లేవర్ లాగా వచ్చింది, అసలు నచ్చదు ఎందుకో. అందువల్ల మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసుకుంటాను. సో ఫస్ట్ కొంచెం వాష్ చేసేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేస్తే, ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం ఎలాగో నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే ఈరోజు చేశాను కాబట్టి జస్ట్ షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెం షేర్ చేశాను, ఎందుకంటే కర్రీకి ఆనియన్స్ వేగిపోతున్నాయి అని చెప్పేసి కొంచెం పేస్ట్ చేశాను. ఆ తర్వాత మిగతా పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే రెసిపీ ఏం లేదు కర్రీకి, జస్ట్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, మటన్ యాడ్ చేశాను, అండ్ కొంచెం మనం ఇంట్లో వాడే కారం ఉంటుంది కదా, ఇంట్లో కారము ఉప్పు వేసాను, కొంచెం కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేశాను, అంతే కర్రీ గ్రేవీ. ఇంకా అంతకు మించి పెద్ద స్పెషల్ ఏం లేదు. ఆ తర్వాత రైస్లో పలావ్లోకి అని చెప్పి చిటిముత్యాల రైస్ నానబెడుతున్నాను. చిటిముత్యాల రైస్ 1.5 గ్లాస్ నానబెట్టాను. ఇది ప్రవీణ్కి మిట్టుకి కలిపి. అండ్ ఇది ఇన్ కేస్ ఏమైనా మిగిలినా సరే ఫ్రిడ్జ్లో పెడతాను, లేదంటే మెయిడ్ ఉంది కాబట్టి మెయిడ్గా ఇచ్చేస్తాను అనమాట. సరిపోకూడదు అనేది కాన్సెప్ట్. అమ్మ ఇంక బిర్యానీ లేదా అని అంటే నాకు ఏదోలా అనిపిస్తుంది, మిగిలిపోయినా పర్లేదు కానీ సఫిషియెంట్ అవ్వకుండా ఉండకూడదని చెప్పేసి. అండ్ ఈ నాన్ వెజ్ వండే రోజు మాత్రం నైట్ కొంచెం లేట్ అవుతుంది మాకు తినటం, ఎందుకంటే ఇంకా కుక్ చేయటం, చిన్నోని మేనేజ్ చేయడం ఇదంతా ఉంటుంది కదా. ఎంత మధ్యాహ్నం కుక్ చేద్దామని నాకు అసలు కుదరట్లేదు. మధ్యాహ్నం ఎండ వల్ల నాకు కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను అనమాట, అందువల్ల. అండ్ మ్యాక్సిమం ఈ మధ్య నేను ఏం నేర్చుకున్నానంటే, చిన్నోడిని బ్యాగ్ పెట్టుకొని వాడిని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మిట్టుగాడు ఉన్నాడు కాబట్టి, మిట్టుగాడు కొంచెం మ్యాక్సిమం వాడు హ్యాండిల్ చేస్తున్నాడు చిన్నోడిని నేను కిచెన్లో ఉన్నప్పుడు. బట్ మిట్టు లేనప్పుడు కష్టం కదా. ప్రవీణ్ అంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, తనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది, అలా తనే చూసుకోవాలని అవ్వదు కాబట్టి నేను బ్యాగ్ పెట్టుకొని క్లీనింగ్, కుకింగ్ ఇవి చేద్దాము అనే కాన్సెప్ట్లో అనుకుంటున్నాను అనమాట. సో అదే అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను మిట్టుగాడు ఉన్నప్పుడే. సో వాడు సడన్గా హాస్టల్కి వెళ్ళిపోయినా కష్టం కదా. సో మిట్టుగాడిని హాస్టల్లో జాయిన్ చేసేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను, లైక్ ఎప్పుడు ఏమనుకుంటున్నాము వాడిని హాస్టల్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము వద్దనేది క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ. సో ఇక్కడైతే మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో కుక్కర్లు 2 ఉన్నాయి కదా, ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ మ్యాక్సిమం వీకెండ్స్ ప్రతిసారి లేట్ అనేది అవుతుందన్నమాట మాకు. నార్మల్ వీక్ డేస్లో అయితే ఇంత హెవీ అలా పెట్టుకోను, కానీ మామూలుగా సండేస్ టైం మాత్రం నైట్ కొంచెం లేట్ అవుతుంది కుకింగ్ కానీ, తినటం కానీ, ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా పెట్టుకొని చూడటం ఇలాంటివి చేసేవాళ్ళం ఇంతకుముందు. బట్ ఇప్పుడు చిన్నోడు ఉండడం వల్ల గబగబా తినేసి ఇంక లోపలికి వచ్చేయాల్సి వస్తుంది. నేను ఏదైనా వెబ్ సిరీస్, మూవీస్ కూడా చూసి ఆల్మోస్ట్ చాలా డెలివరీ ఎప్పటి నుంచి నేను అసలు ఏ వెబ్ సిరీస్ ఏవి చూడలేదు. ఎందుకంటే
ఇంకా అంత టైం కుదరదు. అండ్ అంత టైం నాకు టీవీ ముందు కూర్చోవడానికి కూడా అవ్వదన్నమాట. సో ఏదైనా కంటిన్యూ చేయాలంటే కూడా కుదరదు. సో అందువల్ల ఇంకా ఈ మధ్య టీవీ కూడా చూడట్లేదు. ఏదో న్యూస్ అది పెడుతున్నాను, లైక్ కరెంట్గా ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు మనకి పాలిటిక్స్లో కానీ ఏమైనా ఏం జరుగుతున్నాయి అనేది కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను. వాళ్ళ వీడియోస్ అయితే ఒక వీడియోతో ఫినిష్ అయిపోతుంది. అందువల్ల అవే నేను ఫాలో చేస్తాను. లైక్ మన సొసైటీలో యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఏమైనా యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏమైనా పాలిటీషియన్స్లో కానీ, మొన్న తమిళనాడులో జరిగిన పాలిటిక్స్ అదే ఎలక్షన్స్ కానీ ఇలాంటివన్నీ చూస్తాను. అండ్ చాలామంది రియాక్ట్ కూడా అవుతూ ఉంటారు. నాకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, కాకపోతే మనకి ఏం తెలుసులే మనం రియాక్ట్ అవ్వడానికి, మళ్ళీ ఎవరు ఏమనుకుంటారు అనేది ఉంటుంది. బట్ రాను రాని థాట్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనం ఏదైనా ఈ సొసైటీలో ఉన్నందుకు మనం రియాక్ట్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదే, మన ఒపీనియన్ షేర్ చేసుకోవడం కూడా ఒక అందుకు మంచిదే అనమాట. సో అది. అండ్ నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను. సో ఈ లోపు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్ చేశాను. అండ్ అక్కడ కొంచెం మెస్ ఉంటే క్లీన్ చేశాను. ఆ తర్వాత కుక్కర్ అనేది అయిపోయింది. ఇది పలావ్లోకి. సో ఆ వాటర్ అనేది మనం ఈ వాటర్తో చక్కగా మటన్ బ్రాత్ చేసుకోవచ్చు. మటన్ బ్రాత్ అంటే మటన్ సూప్ చేసుకోవచ్చు. ఆర్ షార్బా ఉంటుంది కదా, షార్బా కూడా చేసుకోవచ్చు. షార్బా చాలా హెల్దీ. సో అలా కాకుండా నేను పులావ్లోనే నేను యూస్ చేస్తానమాట వాటర్. అందుకే వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి అన్నాను కదా. అండ్ ఈ వాటర్ ఇందులోకి తీసేస్తున్నాను. ఇందులోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ కుక్కర్లోనే పలావ్ చేస్తాను నేను. మళ్ళీ అందులో ఈ వాటర్ అంతా ఒక గ్లాస్ లాంటి దాంట్లోకి తీసేసుకుంటున్నాను, లోటా లాంటి దాంట్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం పులావ్ చేసేసుకుందాం. ఆనియన్స్ అనేవి మళ్ళీ కొంచెం చాప్ చేసేసుకుంటున్నాను కొంచెం. అండ్ ఇక్కడ నా నెయిల్ ఇరిగిపోయింది అనమాట, అదే చూసుకుంటున్నాను. నెయిల్ టక్కమని ఇరిగిపోయింది. నెయిల్ విరిగితే మాత్రం మంచి దీనిగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంచెం పెంచుతున్నాను అనమాట నెయిల్స్. చిన్నోడు గురించి అండి, అప్పుడప్పుడు కట్ చేస్తాను, అప్పుడప్పుడు పెంచుతూ ఉంటాను. సో ఇక్కడైతే మళ్ళీ కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, కొంచెం నెయ్యి యాడ్ చేశాను, మళ్ళీ కొంచెం గరం మసాలా. మనం ఎంత గరం మసాలా వేసి మటన్ కుక్ చేసినా సరే మళ్ళీ గరం మసాలా వేయాలి. వేస్తేనే టేస్ట్ వస్తుంది, లేదంటే చప్పదనం వచ్చేస్తుంది. సో ఇక్కడ మొత్తం గరం మసాలా షాజీరాతో పాటు మొత్తం గరం మసాలా ఏవైతే ఉంటాయో మన దగ్గర, స్టోన్ ఫ్లవర్, జాపత్రితో పాటు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేస్తాను. ఆ తర్వాత ఆనియన్స్ అవి వేసి ఫ్రై చేసుకుంటాను. ఇలాచీ అండ్ మిరియాలు కంపల్సరీ అనమాట. ఇలాచీ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, మిరియాలు ఇలాచీ వల్ల. అండ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇందాక కుక్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకొని అండ్ కొంచెం కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కాజు మీరు ముందుగా నానబెట్టుకోండి. కాజు పేస్ట్ వేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో అది ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఈ మధ్యకాలంలో అయితే చిన్నోడితో ఇంకా నాకు అటు ఇటు అయిపోతుంది. అండ్ వాడి ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నందుకు నాకైతే మంచిగా అనిపిస్తుంది. వాడికి దిష్టి తగులుద్ది అది ఇదంతా కరెక్టే, కానీ బట్ దిష్టి తగులుతుందని ఎప్పటి వరకు నేను షేర్ చేయకుండా ఉంటాను. డే ఇన్ మై లైఫ్ అంటే మ్యాక్సిమం నాకు 90% వాడుతూనే ఉంటాను నేను. ఏదో ఆ 10% ఇలా కుకింగ్, క్లీనింగ్ అని, నా స్నానం అని, ఇవన్నీ ఉంటాయి. సో ఆ వాడు లేకుండా అయితే వ్లాగ్ అనేది అసలు కుదరదు అనమాట. వాడు లేకుండా వ్లాగ్ అంటే ఇంక నేను వీడియోస్ చేయకూడదు, వ్లాగ్ చేయకూడదు అనమాట. అండ్ కొన్ని వాడికి ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకున్నవి నేను షార్ట్స్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన లింక్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు, ఆర్ మీరు సర్చ్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తాను అంతే, ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో మిక్సీ జార్లో వదిలేసాను. ఆ తర్వాత కొంచెం కాజు బాదం నానబెట్టాను కదా, ఆల్రెడీ నానబెట్టినవి ఇందులో వేసేసుకున్నాను. మీరు స్టార్టింగ్లోనే నానబెట్టేసుకోండి. నేను నానబెట్టింది నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుంటాను అనమాట. అండ్ నా పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసుకుంటాను. సో పచ్చిమిర్చి పేస్ట్ లాగా కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నాకు కొత్తిమీర అసలు ఈరోజు అవైలబుల్గా లేదు, అందువల్ల నేను ఇందులోనే కొత్తిమీర యాడ్ చేయట్లేదు, ఎంత ఎక్కువ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఆ పేస్ట్ మగ్గి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా మగ్గిద్దాము. ఆ తర్వాత చిట్టుముచ్చల రైస్ ఉంది కదా, చిట్టుముచ్చల రైస్ వేసేసుకొని 1:1 రేషియోలో వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి చిట్టుముచ్చల రైస్కి. ఈ మధ్య చిట్టుముచ్చల రైస్ ఎక్కువ చేస్తున్నాను అనమాట. లైక్ బాస్మతి రైస్ కాకుండా చిట్టుముచ్చల రైస్ అయితే కొంచెం మాకు నచ్చుతుంది ఆ ఫ్లేవర్ అదిను. అండ్ కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నా.
కొంచెం థిక్నెస్ కోసం అండ్ ఆల్సో ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కానీ కొంచెం థిక్నెస్ కోసం అని చెప్పి పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసేసుకొని వాటర్ తగ్గట్టు వేసుకొని నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడం. ఆల్మోస్ట్ 2 to 3 విజిల్స్ పెట్టేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి 80% మటన్ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చిటిముచ్చాలు కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది. సో ట్రై చేయండి మీరు. నేను ప్రతిసారి నేను ఏదైనా రెసిపీ చెప్పినప్పుడు ట్రై చేయండి, ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అని చెప్పి చెప్తుంటాను. బట్ ఎంతమంది ట్రై చేస్తున్నారు లేదో నాకు తెలియదు. కానీ ఆబ్వియస్లీ మన వాటికంటే సెపరేట్ కుకింగ్ ఛానల్స్ ఫాలో చేయడం బెటర్. నేను కూడా చాలామందిని ఫాలో చేస్తాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఇందాక మటన్ బ్రాత్, ఆ మటన్ బ్రాత్ కూడా వేసేసుకొని ఇంకా కొంచెం సరిపడా వాటర్, రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోండి. అండ్ నేను ఈరోజు నెయ్యి ఎంత యాడ్ చేసాను తెలుసా? ఎంత యాడ్ చేసిన ప్రవీణ్ మళ్ళీ వెయ్యి అంటూనే ఉన్నారు నెయ్యి యాడ్ చేయని. అండ్ ఇక్కడ నేను గరం మసాలా కొంచెం ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా కొంచెం యాడ్ చేశాను చిన్న ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత సాల్ట్ అండ్ మళ్ళీ నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు నెయ్యి ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత కూడా యాడ్ చేశాను. ప్రవీణ్ వచ్చిన తర్వాత ప్రవీణ్ టేస్ట్ చూసి ఇక్కడ చూసి నేను అది కుక్కర్ మూత పెట్టకముందే టేస్ట్ చూడమని చెప్పా. ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాను కదా అని. మళ్ళీ నెయ్యి అంటే మరి ఈసారి ఎంత నెయ్యి పడుతుందో ఏంటో. మటన్లో చాలా ఎక్కువ వేసాను ఈసారి నెయ్యి. సో తినేది వాళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టే చేద్దాంలే అని చెప్పి ఇలా యాడ్ చేశాను అనమాట. సో అది ఈరోజు వీడియో అయితే నైట్ రొటీన్ అనమాట, నైట్ కుకింగ్ రొటీన్. సో ఇదంతా ఈ మటన్ ఉడికే లోపు చిన్నోడు నాకు సహకరించే లోపు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఇలా క్లీన్ చేసుకోగలిగా. కొంచెం ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని సామాన్లన్నీ తర్వాత రోజు మేడ్ వచ్చి క్లీన్ చేస్తుంది. సో ఇది ప్లాట్ఫామ్ అయితే బిఫోర్ ఆఫ్టర్. మరీ అంత డీప్ క్లీన్ కాదు కానీ పైన అలాగా. అండ్ మటన్ ఉడికిపోయిన తర్వాత కొంచెం తాలింపులో పెట్టాను ఇంకో ప్యాన్లో. అండ్ పలావ్ అయితే ఇంకా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం చిన్నోడి దగ్గరికి వెళ్ళిపోతాం, వాడు ఏం చేస్తున్నాడో. హలో చూచు, హలో చూచమ్మా. చూచమ్మా ఆడలేదు నువ్వు? 10, 20యా? 26. సూపర్. 1.5 hour అయిందే. గంటన్నర ఉన్నారా చూచా? అవును చూచా. ఓమే నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తుంది ఇంకా. సరే. ఏమి ఒబ్బో చిచ్చు బంగారమే. అమ్మో ఏంది రాజులు, నిద్ర వస్తుంది. అమ్మో దాలి చూచు నీళ్ళ కన్నయ్య నీళ్ళంతా నీడి దాలి వాడు నన్ను చూడగానే ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో అదే నాకు ఎందుకో పదే మీకు షేర్ చేయాలనిపిస్తుంది. సో మిట్టిగడు కూడా సేమ్ వాడి డేస్ గుర్తొస్తున్నాయి బాగా విని చూస్తుంటే. సో అది. అండ్ ఇక్కడ పులావ్ అయిపోయింది కదా. సో ఒకసారి అంటే అవుట్పుట్ చూపిద్దామని. ఎప్పుడు నేను వంట చేసినా సరే కుక్కర్ ఇలాంటి పలావ్ ఏదైనా చేస్తాను కదా, పలావ్ కానీ బిర్యానీ కానీ లాస్ట్లో చూపించడం మర్చిపోతాను. ఏమవుతుందా, చేసిన తర్వాత వీళ్ళకి ఆకలేస్తుంది కదా, గబగబా తినేయండి వెళ్ళి అని అనేస్తాను. నాకు ఇంక షూట్ చేయాలి చూపించాలి అనేది గుర్తుండదు. వీళ్ళు ఆకలనే కానీ తినేయండి అయితే వెళ్ళి షూట్ దే ఉందిలే అని చెప్పేస్తూ ఉంటాను అనమాట. సో ఈసారి ఏంటంటే కొంచెం టైం కుదిరింది, లీజర్గా ఉంది కదా అని చెప్పి నేను మళ్ళీ నెయ్యి వేయమంటే మళ్ళీ ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను చూసారా. అది ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ యాడ్ చేయట్లేదు కానీ ప్రవీణ్ పక్క నుండి చెప్తున్నారని తనే షూట్ చేస్తున్నారు. తను చెప్తున్నారని మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. పలావ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కొంచెం రైస్ తిన్నాను, లైక్ ఒక ముద్ద రైస్ తిన్నాను టేస్ట్ కోసం. ఎందుకంటే నా కాజు పేస్ట్ అది వేసాను కదా, ఎలా వచ్చింది ఏంటనేది నాకు తెలియాలి కదా, అందుకని చెప్పి కాజు పేస్ట్ అది యాడ్ చేసి
యాడ్ చేశాను కదా, నేను ఒక ముద్ద టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి. కాజు బాదం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి, ఓకేనా? ఓకే, కొంచెం వీడియో గురించా నీ గురించా? నా గురించి. మరి నెయ్యి నేను వేపేటప్పుడు కూడా వేసాను ప్రవే. మిట్టు కూడా పెట్టేసినట్టు. మిట్టుకనా నీకు పెట్టేసేదా? ఓకే. ఈరోజు మెన్యూ అయితే ఇది, అండ్ మటన్ కర్రీ అండ్ మటన్ పులావ్, అండ్ నా కోసం అయితే చపాతీ తెచ్చారని చెప్పాను కదా. ఇది వచ్చేసి బయట చపాతీ నార్మల్గా సేల్ చేస్తారు కదా, అక్కడ లైక్ చపాతీ 10 రూపీస్ 15 రూపీస్ అలా ఉంటుంది. సో వాళ్ళు కూడా తింటాము, అందరికీ కలిపి చపాతీ. అండ్ ఆల్సో చపాతీ చేయడం అనేది పెద్ద ఇదేం కాదు, చేసేస్తాను కానీ ఎందుకో నేనే మళ్ళీ నించోని మళ్ళీ ఇంకా చేయలేనేమో అని అనిపించింది. అందువల్ల మ్యాక్సిమం ఇలాంటివి బయట నుంచి తెప్పించిన, ఇంట్లోనే చేసుకుంటాము. నా కాన్సెప్ట్ ఏంటంటే చేసుకుంటే ఇంట్లో చేసుకోవాలి, లేదంటే బయట నుంచి తెప్పించుకోవాలి. ఇంట్లో హాఫ్, బయట నుంచి హాఫ్ నాకు అసలు ఎందుకు అలా నచ్చదనమాట. సో నాకైతే ఒక చపాతీ అలా సరిపోతుంది. మిట్టుగడికి పెట్టేస్తున్నాను, అండ్ ప్రవీణ్ ఇంకా ప్రవీణ్ ఏంటంటే వాకింగ్కి వెళ్ళి వస్తారనమాట నైట్. సో తనకి వాకింగ్కి వెళ్ళి వచ్చి తింటారు. నార్మల్గా అయితే తినే తర్వాత వాకింగ్ చేస్తారు కదా, బట్ తన అలా కాదు, తిన్నంటే నేను వాకింగ్ చేయలేను అని చెప్పేసి ముందే వెళ్ళి కమ్యూనిటీ, నేను వాకింగ్ చేసినప్పుడు చూపించాను కదా మా కమ్యూనిటీ, అక్కడికి వెళ్ళి కొంచెం ఒక 2 రౌండ్లు వాకింగ్ చేసి అప్పుడు వచ్చి తింటారనమాట. సో అప్పటి వరకు మిట్టుగడికి ఆకలిస్తున్నానని వాడికి పెట్టేశాను. అండ్ నాకైతే నేను గ్రేవీ వేసుకున్నాను కానీ నాకు ఎందుకు అస్సలు నప్పలేదు. నాకు ఎందుకు మటన్ స్మెల్ అసలు నచ్చదు. మటన్ లవర్స్ అసలు ఫీల్ అవ్వద్దు, నా ఒపీనియన్ అది. నేను అసలు మటన్ తిన్నాను అనమాట. కైమా కూడా స్మెల్ రాకుండా చేస్తే తింటాను. కైమా కూడా మిట్టుగా డెలివరీ అప్పుడు అలవాటైంది. సో అది నా స్టోరీ. సో అలా నేను చపాతి తినేసాను. ఆ తర్వాత ఇది డెటాక్స్ వాటర్ చేసుకుంటున్నా తర్వాత రోజు కోసం అని చెప్పి. ఇది మిట్టుగాడు కూడా తాగుతున్నాడు, నేను కూడా తాగుతాను. డెటాక్స్ వాటర్ మొన్న చేసుకున్నా, నేను చూపించాను కదా. అండ్ ఈరోజు వేరే ఫ్రూట్తో చేస్తాను. లెమన్ అయితే కంపల్సరీ. అండ్ ఈ సమ్మర్లో గోంద్ కటీరా ఎక్కువ వాడండి. గోంద్ కటీరా గురించి మనకు చాలా వీడియోస్ వస్తున్నాయి. గోంద్ కటీరా అనేది పెద్ద ఇప్పుడు కొత్త వస్తువు ఏం కాదు, ఎప్పటి నుంచో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అది. అదేంటి న్యాచురల్ కూలింగ్నెస్ ఇస్తుంది అనమాట మన బాడీకి. నేను మొన్నటి వరకు నానబెట్టి యూజ్ చేశాను, అప్పుడు నేను మీకు షూట్ చేయలేదు. నాకేంటంటే షూట్ చేసేటప్పుడు కూడా యూట్యూబర్స్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ నీట్గా ఇవన్నీ ఉండాలన్నమాట. ఎలా పడితే అలా కొంతమంది షూట్ చేయలేరు. సో అందువల్ల నేను షూట్ చేయలేదు మొన్న యూజ్ చేసినప్పుడు. సో నేను మళ్ళీ గోందకట్టి నానబెట్టినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, ఉంటుంది ఇంట్లో నార్మల్గా అవి. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే ఇది నేను కొని నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది నేను మిస్టర్ డిఐవైలోనో లేకపోతే వాల్యూ జోన్లోనే ఎక్కడో కొన్నాను అనమాట. ఆ తర్వాత ఈ వాటర్ మిలన్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సబ్జా గింజలు వేసాను, ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ లెమన్ వేసాను, ఆ తర్వాత ఇలాగ వాటర్ మిలన్ కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అండ్ ఇది డెటాక్స్ వాటర్ నార్మల్ వాటర్ తాగేలాగే అండ్ బదులు ఇది తీసుకుంటే బెటర్ అనమాట. లైక్ ఆ సబ్జా కూలింగ్నెస్ అండ్ ఈ ఫ్రూట్స్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ మొత్తం వాటర్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి డెటాక్స్ వాటర్ చాలా మంచిది అనమాట. మనకి బాడీ హీట్ చేయకుండా చేస్తుంది. అండ్ బెటర్ ఆప్షన్ అనమాట మనకి డెటాక్స్ వాటర్. డిటాక్సిఫై అంటే మన బాడీలో టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ వెయిట్ లాస్లో డిటాక్స్ వాటర్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది. నేను వెయిట్ లాస్ చేసినప్పుడు చాలా ఎక్కువ తాగేదాన్ని. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, మిట్టుగాడు కొంచెం క్రికెట్కి ట్యూషన్కి ఇలా వెళ్తున్నాడు, వాడికి బాగా హెల్ప్ అవుతుంది. వాడు తాగుతాడు, నేను తాగొచ్చు కదా అని చెప్పి సో ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇన్ కేస్ వాడికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కనిపిస్తే వెంటనే తాగుతాడు కదా. సపరేట్గా సబ్జా వాటర్ ఇస్తే తాగరు పిల్లలు, బట్ ఇలాంటి సిప్పర్ బాటిల్స్ ఇలాంటి వాటిలో అయితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిట్టుగాడు ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాడు కొంచెం. సో ఇలాంటివి వాడే అంటున్నాడు చెయ్యమ్మా అని చెప్పి. అండ్ ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి, వీలైతే మీకు చప్పగా అనిపిస్తే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంక హనీ పుదీనా యాడ్ చేయలేదు, జస్ట్ నాకు ఫ్రూట్స్ ఏమి అవైలబుల్లో అవే మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ మీకు ఇలాంటివి ఏవైనా డిటాక్స్వి ఏవైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో ఈరోజు మటన్ పులావ్ మాత్రం సూపర్ వచ్చింది, ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.